పోలవరానికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి మీరు ఈ మధ్య ప్రెస్‌తో కూడా మాట్లాడారు. రైట్. బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం అనేది మెగా సంస్థకి అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు సమకూర్చుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ముందు పెడుతుంది ఈ ప్రతిపాదన అని చెప్తున్నారు. రైట్. నిజమేనా అది? ఎస్, వి ఫర్మ్లీ బిలీవ్ దాట్. బికాజ్ ఆ బనకచెర్ల ప్రాజెక్టుని అసలు తెర మీదకి తీసుకొచ్చిందే మెగా ఇంజనీరింగ్ సంస్థ. అది వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో 2019-20 నుంచి మొదలైంది ఆ కసరత్తు. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మీటింగ్ అయిన తర్వాత యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్గా ఆయన ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ అంటే యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్గా అన్నట్లు మెగా ఇంజనీరింగ్ సంస్థ ఒక ప్రాజెక్ట్ని ప్రతిపాదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక రిపోర్ట్ అడిగారు. ఆ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత దాని మీద ఆయన కూర్చున్నాడు. దాన్ని ఏమి చేయలే, అట్లాగే పక్కన పడేసి ఉంచారు. గవర్నమెంట్ మారిన తర్వాత అదే ప్రజెంటేషన్ మెగా ఇంజనీరింగ్ సంస్థ ఈ ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఏమో దాన్ని టేకప్ చేసి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇండోసోల్ ప్రాజెక్టు గురించి కూడా రైట్. నెల్లూరు జిల్లా దాన్ని బీపీసీఎల్కి ఇచ్చి కొత్త ల్యాండ్ని ప్రపోజ్ చేస్తున్నట్టు. ఎలా అనిపిస్తున్నారంటే అక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు కదా సార్? కరెక్టే. నేను రైతులతో మాట్లాడాల ఇప్పటి వరకు. నాకు దాని మీద సమగ్రమైన సమాచారం అయితే లేదు. కాబట్టి నేను అరకొర సమాచారంతో దాని మీద కామెంట్ చేయడం పద్ధతి కాదని చెప్పి నేను ఐ వుడ్ డెసిస్ట్. రాజధాని భూములకు సంబంధించి కానివ్వండి, 1000 ఎకరాలు ఏదైతే ఉంటుందో రైట్, కార్పొరేట్ సంస్థలకి దోచిపెట్టడం కానివ్వండి, లేకపోతే ప్రజలకు ఇష్టం లేకపోయినా రైతుల దగ్గర నుంచి వేలాది ఎకరాలు ప్రభుత్వాలు సేకరించడం అనేదాన్ని ఎలా చూస్తారు? ఓకే, దీన్ని ఆనెస్ట్గా డిస్కస్ చేసుకుందాం. ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల్ని కావాలంటే తీసేసుకోవచ్చా అనేది కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి చారిత్రక ప్రశ్న. ఎమినెంట్ డొమైన్ అంటారు దాని మీద. చాలా న్యాయపరంగా కూడా బోల్డెన్ ట్రీటైజ్లు వచ్చినాయి. పొలిటికల్గా, ఐడియాలజికల్గా కూడా దాని మీద విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. ప్రజా అవసరాల కోసం తప్పని పరిస్థితుల్లో ప్రజల ఆస్తుల్ని సేకరించవచ్చు అనేది జనరల్లీ యాక్సెప్టెడ్ నార్మ్. నౌ ప్రజా ప్రయోజనాలు అంటే ఏమిటి? ఒక ఫ్యాక్టరీ ప్రయోజనాలు లేదా ఒక కంపెనీ ప్రయోజనాలు కూడా ప్రజా ప్రయోజనాలు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఆల్ రైట్, ఫ్యాక్టరీలకి కంపెనీలకి భూమి కావాలంటే భూమి యజమానులు ఇష్టపూర్వకంగా ఇస్తే దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి గవర్నమెంట్ మధ్యవర్తిత్వం వహిస్తే అందులో తప్పే ఉంది అనే సమాధానం కూడా వస్తుంది. దాన్ని మనం పెద్దగా అబ్జెక్ట్ చేయక్కర్లేదు. భూ యజమానులు వాలంటరీగా స్వచ్ఛందంగా ఇస్తే మనకేం అబ్జెక్షన్. కాకపోతే ఆ రేటు నిర్ణయించడంలోనూ వాటిలోనూ కొంచెం మధ్యవర్తిత్వం వహించవచ్చు. ఏదన్నా ల్యాండ్ రికార్డ్స్ అటు ఇటుగా ఉంటే సరి చేయడంలోనూ అట్లాంటి పనులు గవర్నమెంట్లు చేసి పెట్టవచ్చు, తప్పేవి లేదు. బలవంతాన భూసేకరణ అనేది ఎప్పుడూ తప్పే. అది కూడా ప్రజా ప్రయోజనాలకు కాకుండా కంపెనీలకి కోసం భూమిని బలవంతాన సేకరించడం అనేది తప్పు. దాన్ని ఖచ్చితంగా ప్రజలు నిరసిస్తారు, దాన్ని ఎదిరిస్తారు కూడా. ఈ భూసేకరణ చట్టం 2013లో వచ్చింది. చాలా వరకు ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తుంది. ఒక 80% మంది కనుక ఒప్పుకుంటే దెన్ ముందుకు వెళ్ళవచ్చు అనేది. 80% మంది కూడా ఒప్పుకోనప్పుడు ఆ భూసేకరణ నడవదు, ముందుకు వెళ్ళదు. సో ఇవాళ కరేడ్లో రైతుల యొక్క అభిప్రాయం ఎలా ఉంది, 80% మంది ఒప్పుకుంటున్నారా లేదా అనే దాని మీద నాకు సమాచారం లేదు. వాళ్ళతో మాట్లాడితే కానీ తెలియదు. భూసేకరణ జరిపే మొదటి స్టేజ్లో ఎప్పుడైనా కానీ రేటు విషయంలో ఇంకా స్పష్టత రాదు కాబట్టి కొంత నిరసనలు వస్తాయి. వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి రేటు లభించిన నాడు నిరసనలు తగ్గుతాయి. రేటు వచ్చినా కానీ మా పొలం మేము ఇవ్వమండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ చట్టం ప్రకారం చట్టానికి లోబడి ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తే మనం అబ్జెక్ట్ చేయక్కర్లా. లేనినాడు మనం ప్రజల పక్షాన వహించాల్సి ఉంటుంది.